హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మిరాకిల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ మనుశ్రీ. ఇప్పుడు మీరు వినబోయే డిటెక్టివ్ నవల రాత్రి 1 గంట 3వ భాగం. లాబొరేటరీ తలుపు తాళం మార్చారు. లాబొరేటరీ తాళం చెవులు నా దగ్గర ఉండకుండా చేశారు. లాబొరేటరీ దగ్గర, నా ఇంటి దగ్గర స్పెషల్ బ్రాంచి ఏజెంట్లని కాపలా పెట్టారు. నేను ఒంటిగా ఎక్కడికి వెళ్లకుండా నాకు తోడు స్పెషల్ బ్రాంచి ఏజెంట్లు ఉంటున్నారు. ఈ ఏర్పాట్లన్నీ మీరేనా చేయించింది యుగంధర్? అడిగాడు రామానుజం చాలా కోపంగా. శాంతించండి మిస్టర్ రామానుజం, ఈ ఏర్పాట్లు చేశారన్న విషయానికి నాకు తెలుసు. మీ శ్రేయస్సు మీదే ఈ ఏర్పాట్లు చేయబడ్డాయి, చెప్పాడు యుగంధర్. ఎందుకు? ఏమిటా శ్రేయస్సు? మీ భార్య ఏలైన్ అదృశ్యమైంది. ఎవరు, ఎందుకు, ఎక్కడికి ఎత్తుకుపోయారో తెలియదు. యుగంధర్, నాకు మూఢనమ్మకాలు లేవు. నేను సైంటిస్టుని, విదేశాలలో ఉండి వచ్చాను. ఎలైస్ ఇంకా బతికి ఉన్నదని నన్ను నమ్మించడానికి ప్రయత్నించకండి. ఎవరో, ఏదో ఉద్దేశంతో ఎలైస్ని ఎత్తుకుపోయారని చెప్పకండి. ఎలైపిన్యా అని ఇక మాట్లాడలేక మొహం తిప్పేసుకున్నాడు రామానుజం. రామానుజంగారు, మీ షెడ్ దగ్గర కనపడిన రక్తం మనిషి రక్తమే. మీ భార్య ఎలైస్ రక్తం గ్రూప్కి చెందినదే కాని అది అప్పుడు కారిన రక్తం కాదని తేలింది. ఆ ఎముక కూడా ఏ శ్మశానంలోనో ఏరి తెచ్చిన ఎముక కనుక ఆ రెండింటినీ బట్టి ఎలైస్ మరణించిందనుకోవలసిన అవసరం లేదు. పోనీ బతికి ఉందనేందుకు ఒక నిదర్శనం చెప్పండి. యుగంధర్ పెదిమ విరిచాడు. ఏమీ లేదు. మీరు చేస్తున్న పరిశోధన ప్రాముఖ్యం మీకు బాగా తెలుసు. మీకు ఎటువంటి ఆపద కలగకుండా ఈ రక్షణ ఏర్పాట్లు చేయబడ్డాయి, అన్నాడు యుగంధర్. ఎలైసిని ఎత్తుకుపోయిన దెయ్యం నన్ను ఎత్తుకుపోకుండా మీరు, ఈ స్పెషల్ బ్రాంచి ఏజెంట్లు ఆపగలరా? ఎలైస్ బతికే ఉందని మీరు అభిప్రాయపడుతుంటే నాకు రక్షణ ఏర్పాట్లు చేయించడం కన్నా మీ శక్తి సామర్థ్యాలని ఎలైస్ని వెతకడంలో వినియోగిస్తే బావుంటుంది అని విసురుగా అక్కడ్నించి వెళ్ళిపోయాడు రామానుజం. రామానుజాన్ని చూస్తే జాలేస్తుంది, అన్నాడు రాజు. ఎందుకు? అడిగాడు యుగంధర్. ఎలైస్ అదృశ్యమై ఎప్పటికీ 6 రోజులైంది. మనం కాని, పోలీసులు కాని ఏం చేశాం? ఎలైస్ జాడలు ఏం తెలిసాయి? అన్నాడు రాజు. ఏం చెయ్యాలి, ఏం చెయ్యగలం? అడిగాడు యుగంధర్. నీ ఎలైస్ని దెయ్యం ఎత్తుకుపోయింది. మేము ఏమీ చెయ్యలేమని అతనికి చెప్పితే కొంతకాలం ఏడ్చి ఊరుకుంటాడు. ఏదీ తేలని సందిగ్ధంలో పడి చిత్రవధ అనుభవిస్తున్నాడు, అన్నాడు రాజు. దెయ్యమే అతని భార్యని ఎత్తుకుపోయిందని మనకి నిశ్చయంగా తెలియనప్పుడు ఎలా చెప్పడం? పోనీ అతనికి చెప్పనవసరం లేదు. ఈ కేసులో మనం ఏం చెయ్యలేకపోతున్నాము. కనుక ఈ కేసు ఫైలు మూసేయనా? మనం అపజయం పొందిన మొదటి కేసు అని రాసి లోపల పెట్టెయ్యనా? అడిగాడు రాజు. నీ ఇష్టం, అన్నాడు యుగంధర్. 7 లావుపాటి అకౌంటు పుస్తకం మూసి, బల్లమీద ఒక పక్కన పెట్టి, ఒకసారి వెనక్కి ఆనుకుని, ఒళ్ళు విరుచుకుని ఇంకో లావుపాటి అకౌంటు పుస్తకం తీసుకున్నాడు అగర్చంద్ హీరాలాల్. అతనికి 46 ఏళ్లు. 3 బాంకులకి డైరెక్టర్, 2 బ్యాంకులకి చైర్మన్, 2 స్వంత ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇవికాక 10 పెద్ద వ్యాపార సంస్థల అధినేత. ఆ క్షణాన అతని ఆస్తి ఎంతో చెప్పమంటే చెప్పడానికి అతనికే తెలియదు. 1 కోటో 2 కోట్లో చెప్పలేడు. అంత డబ్బున్నా, అంత సంపన్నుడైనా రోజూ అర్ధరాత్రి వరకు డబ్బులు చూసుకుంటూ కూర్చుంటాడు. ఇంత డబ్బుండగా తను ఎందుకిలా కష్టపడాలని ఎన్నోసార్లు అనిపించిందతనికి. కానీ డబ్బు సంపాదించడం, కష్టపడటం అతనికి బాగా అలవాటైంది. ఆ అలవాటు మానుకోవడం కష్టంగా తోచింది. హీరాలాల్కి ఒక్కడే ఒక్క కొడుకు, 5 ఏళ్లవాడు. సంతానం కోసం దేవుళ్ళకి మొక్కుకున్నాడు. ఎన్నో పుణ్యక్షేత్రాలకి వెళ్లాడు. ఎన్నో పూజాపునస్కారాలు చేశాడు. పెళ్లైన 10 ఏళ్లకి పుట్టాడు కొడుకు. హీరాలాల్ ఆస్తికి వారసుడు, హీరాలాల్ బతుక్కి వెలుగు, హీరాలాల్ ప్రాణం ఆ 5 ఏళ్ల పిల్లాడు శోభన్. భోజనం చేసి శోభన్ నిద్రపోయేవరకు అతని పక్కన కూర్చుని, కథలు చెప్పి, ముద్దుచేసి నిద్రపోయాక తన ఆఫీసు గదిలోకి వచ్చాడు హీరాలాల్. బల్లమీద అకౌంటు పుస్తకాల దొంతర ఉంది. ఆ పుస్తకాలన్నీ చూసి, లెక్కలు తనిఖీ చేసి తను సంతకాలు పెట్టాలి. గోడకి ఉన్న గడియారం వైపు చూశాడు. 12 దాటి 10 నిమిషాలైంది. ఎంతలేదన్నా అరగంట పైన పడుతుంది. ఓ అకౌంటు పుస్తకం తెరిచాడు. అంకెలు, లక్షలలో ఉన్న అంకెలు తనిఖీ చేస్తున్నాడు. గడియారం టకటక చప్పుడు తప్ప వేరే ఏ చప్పుడూ వినిపించడంలేదు. అది ఎయిర్ కండిషన్ గది, సౌండ్ ప్రూఫ్ గది. అతని ఇల్లు మింట్ స్ట్రీట్ ఉంది. పగలు, రాత్రిళ్ళు చాలా రద్దీగా ఉంటుంది. వచ్చిపోయే మోటారుకార్లు, సైకిలు రిక్షాలు ఎన్ని అన్నీ కావు. జనసమ్మర్దం చాలా ఎక్కువ. రాత్రుళ్ళు కూడా ఆ వీధిలో జనం తిరుగుతుంటారు. కార్లు, సైకిలు రిక్షాలు అర్ధరాత్రి కూడా వెళుతుంటాయి. అందుకే హీరాలాల్ తన ఆఫీస్ గది, పడక గది సౌండ్ ప్రూఫ్ చేయించుకున్నాడు. హీరాలాల్ చేతిలో ఉన్న పుస్తకం మూసేసి ఇంకో అకౌంట్ పుస్తకం తీసుకున్నాడు. అలా అన్ని పుస్తకాలు తనిఖీ చేసి, సంతకాలు పెట్టాడు. పనంతా పూర్తిచేసి గడియారం వేపు చూశాడు. 12:50 పుస్తకాలు బల్లమీద ఒక పక్కగా పెట్టి కుర్చీలోంచి లేచాడు. ఆఫీసు గదికి, పడకగదికి మధ్య ఉన్న తలుపు దగ్గరికి వెళ్లి, పడకగది తలుపు తెరిచాడు. గది చీకటిగా ఉంది. బెడ్రూమ్ లైట్ ఏమైంది? బల్బు ఫ్యూజ్ పోయిందా? ఎందుకవుతుంది? ఫ్యూజ్ కాని బల్బు అమెరికా నుంచి తను తెప్పించాడు కదా.
తన భార్య బెడ్రూమ్ లైట్ వెలిగించడం మరిచిపోయి ఉంటుంది. తను వెళ్లి ఆఫీసు గది దీపం వెలిగిస్తే ఆ వెలుతురులో బెడ్రూమ్ స్విచ్ వేయవచ్చు. వెనక్కి తిరిగి తను అప్పుడే మూసి వచ్చిన ఆఫీసు గదికి, పడక గదికి మధ్య ఉన్న తలుపులాగాడు. అయినా రాలేదు. తాళం చెడిపోయిందేమో. తాళం చెవి తిప్పకుండానే లాక్ అయి ఉంటుంది. పొద్దున్న చూడాలి అనుకుంటూ చీకట్లో తడుముకుంటూ పడక గదిలో బెడ్రూమ్ లైట్ స్విచ్ వేయడానికి వెళ్లాడు. తలుపుకి ఎదురుగా గోడకి ఉంది. ఆ స్విచ్ మంచం తల దగ్గర. చప్పుడు చెయ్యకుండా వెళ్లాడు. చప్పుడైతే కొడుకు నిద్రలేస్తాడని స్విచ్ వేశాడు. నీలం రంగు వెలుగు పడింది గదిలో. మంచం వైపు తిరిగాడు హీరాలాల్. అతని గుండె ఆగిపోయినంత పనైంది. క్షణం పాటు స్తంభించిపోయాడు. మంచం దగ్గర తన కొడుకు శోభన్ పడుకున్న వైపు ఎవరో నేలమీద కూర్చునున్నాడు. చేతులు, కాళ్ళు ఏమీ కనిపించలేదు. అంతా నల్లగా ఉంది. కాని తల, అది తలకాదు పుర్రె. ఆ పుర్రెకి కళ్ళు మాత్రం ఉన్నాయి. తను చూడగానే ఆ పుర్రె తనవైపు తిరిగి తనని కళ్లల్లోకి చూసింది. కేక పెట్టాలని నోరు తెరిచాడు కానీ గొంతు పెగలలేదు. తన కొడుక్కి ఏ ఆపద కలుగుతుందోనన్న భయంతో ముందుకు ఉరకబోయాడు. కాళ్ళు కదలలేదు. తలమీద ఏదో బరువుగా పడినట్లయింది. అక్కడే హీరాలాల్ కుప్పగా కూలిపోయాడు. రండి యుగంధర్, కారణముండే మిమ్మల్ని రమ్మన్నాను అన్నాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు హీరాలాల్ ఇంటి ముందు. యుగంధర్ కారు దిగగానే కింద హాల్లో కూర్చునున్నారు హీరాలాల్, అతని భార్య ఇందుమతి. ఆమె కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది. పైకి ఏడవకపోయినా హీరాలాల్ దుఃఖాన్ని ఎంతో కష్టం మీద దిగమింగుతున్నాడని తెలుస్తూనే ఉంది. యుగంధర్ని ఇన్స్పెక్టర్ హీరాలాల్కి పరిచయం చేశాడు. మీరే చెప్పండి విపులంగా అన్నాడు హీరాలాల్తో. తలమీద ఏదో తగలడం, తను స్పృహలేకుండా పడిపోవడం వరకు చెప్పాడు హీరాలాల్. తరువాత ఎప్పుడో నాకు స్పృహ వచ్చింది. దీపం స్విచ్ వేశాను. తలుపు బార్లా తెరిచి ఉంది. మంచం మీద ఒకవైపున నా భార్య పడుకునున్నది. పక్కన శోభన్, నా కొడుకు లేడు. నా కళ్లముందు ఇంకా ఆ వికృత రూపం, ఆ పుర్రె కదులుతున్నట్లే ఉంది. నా భార్యని లేపడానికి కేకపెట్టాను. లేవలేదు. గదిలోంచి బయటికి వెళ్లి నౌకర్లని కేకలు పెట్టి పిలిచాను. వంట మనిషి మహారాజ్, ఇంటి పనివాడు గోవింద్, నా సెక్రటరీ మోహన్దాస్ కింద పడుకుంటారు. నా కేకలకి ముగ్గురూ పరిగెత్తుకుని మేడమీదకి వచ్చారు. క్లుప్తంగా చెప్పాను జరిగింది. నేను డాక్టర్కి ఫోను చేశాను. వెంటనే రమ్మని నా భార్యకి ఏమైందో చూడడానికి నా నౌకర్లు, సెక్రటరీ ఇల్లంతా వెతికి వచ్చి శోభన్ ఇంట్లో ఎక్కడా లేడని చెప్పారు. నేను వెళ్లి వెతికాను. ఎక్కడా లేడు. వెంటనే పోలీసులకి ఫోన్ చేశాను. ఇది జరిగింది. నా కొడుకు ఏమయ్యాడు? యుగంధర్, మీరు మహామేధావులని, అపరాధ పరిశోధనలో మిమ్మల్ని మించిన వాళ్లు లేరని అంటారు. మీ కాళ్ళు పట్టుకుంటాను. ఎన్ని లక్షలు ఇవ్వమంటే ఇస్తాను. నా కొడుకు ఇక దుఃఖం అంచుకోలేక వెక్కి వెక్కి ఏడ్వడం ప్రారంభించాడు హీరాలాల్. తను ఏం చెప్పి హీరాలాల్ని ఓదార్చగలడు? యుగంధర్ ఇన్స్పెక్టర్ వైపు తిరిగి, మీరు ఎంతవరకు దర్యాప్తు చేశారు? అడిగాడు. పడకగదిలో నేలమీద అడుగుజాడలు ఏవీ కనిపించలేదు. తలుపుల మీద కాని, బల్లల మీద కాని ఇంకెక్కడా వేలిముద్రలు లేవు. ఈ ఇంటికి వీధిలోకి ఒకే ఒక గుమ్మం ఉంది. ఆ తలుపు 2 రెక్కల తలుపు. తలుపుకి అడ్డంగా ఓ పెద్ద ఇనుప బద్దీ ఉంది. ఆ బద్దీ తలుపుకి అడ్డంగా పెట్టి తాళం వేస్తారు. అదిగాక తలుపుకి పైన, కింద గడియలు వేసినవి వేసినట్లే ఉన్నాయట. బిగించిన బట్టి అలా అడ్డంగానే ఉందిట. తాళం కూడా వేసినది వేసినట్లే ఉందిట. తరువాత హీరాలాల్ గారు వెళ్లి తాళం తీశారట, చెప్పాడు ఇన్స్పెక్టరు. హీరాలాల్ గారు తాళం ఎందుకు తీశారు? తాళం చెవి ఆయన దగ్గరే ఉంటుందా? అడిగాడు యుగంధర్. ఓహూ, సెక్రటరీ మోహన్దాస్ దగ్గర ఉంటుంది. డాక్టర్కి ఫోన్ చేసిన తరువాత తలుపు తెరవమని సెక్రటరీకి చెప్పి, అతనితో హీరాలాల్ గారు కూడా వీధి గుమ్మం దగ్గరికి వెళ్లారుట, చెప్పాడు ఇన్స్పెక్టర్. యుగంధర్ తల ఊపి, వీధిలో వాకబు చేశారా? అడిగాడు. ఆ అర్ధరాత్రి వీధిలో ఎవరుంటారు? సినిమాలు చూసి వచ్చేవాళ్లు, దుకాణాలు ఆలస్యంగా మూసి ఇళ్లకి వెళ్లేవాళ్లు తప్ప రాత్రి 1 గంటకి ఎవరు ఇటు వెళ్లారో, ఏం చూశారో ఎలా తెలుస్తుంది ఇప్పుడు? రేపు దర్యాప్తు చెయ్యాలి అని ఏమిటి ఆలోచిస్తున్నారు? యుగంధర్ అడిగాడు ఇన్స్పెక్టర్. వీధి తలుపు తెరవకుండానే ఇంట్లోకి వచ్చిన మనిషి పడకగది తలుపు బార్లా తెరుచుకుని వెళ్లవలసిన అవసరం ఏమిటి? అన్నాడు యుగంధర్. ఎవరూ ఏమీ అనలేదు. 2 నిమిషాలు అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. ఏది ఎలా జరిగినా నాకనవసరం. నాకు నా పిల్లవాడు కావాలి. వెంటనే వెతికి తీసుకురండి అన్నాడు హీరాలాల్. మా శాయశక్తులా ప్రయత్నిస్తాము, చెప్పాడు స్వరాజ్యరావు. అందమైన ఆడవాళ్లని, చిన్నపిల్లవాళ్లని ఎత్తుకుపోతున్నది దెయ్యమా? గత గురువారం నాడు ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు రామానుజం భార్య, అమెరికన్ యువతి, అదృశ్యమైంది. సినిమా నుంచి 1 గంటకి ఇంటికి రాగానే మోటార్ షెడ్ వద్ద చీకట్లో ఆకారం లేని ఒక పుర్రె మాత్రం కనిపించిందట. రామానుజానికి తలమీద ఏదో పడి స్పృహ పోయిందిట. ఆయనకి స్పృహ వచ్చిన తరువాత చూస్తే ఆయన భార్య ఎలైస్ ఎక్కడా కనపడలేదుట. తలుపు దగ్గర రక్తమూ, ఎముకా ఉన్నాయట. అది దెయ్యమా? మనుషులని పీక్కుతినే దెయ్యమా? తన భార్య అదృశ్యమైందని రామానుజం పోలీసుకి రిపోర్టు చేశారు. పోలీస్ వాళ్లు దర్యాప్తు చేస్తున్నారు. కాని ఇంతవరకు రామానుజం భార్య ఎలైస్ ఆచూకీ ఏమీ తెలియలేదు.
పోలీసులే కాక ప్రఖ్యాత డిటెక్టివ్ యుగంధర్ కూడా దర్యాప్తు చేస్తున్నాడు. ఆయనకి ఎంతవరకు అంతుపట్టలేదు. దెయ్యమా మనిషా అన్న విషయానికి యుగంధర్ ఇంతవరకు తేల్చకుండా ఉన్నాడు. గతరాత్రి కోటీశ్వరుడు హీరాలాల్ కుమారుడు శోభన్ అదృశ్యం. మళ్లీ దెయ్యం కనిపించిందిట. పారిశ్రామికవేత్త, వ్యాపారస్తుడు, కోటీశ్వరుడు అయిన హీరాలాల్కి ఒక్కడే ఒక కుమారుడు. 5 ఏళ్లవాడు. పేరు శోభన్. నిన్న రాత్రి 1 గంట ప్రాంతాల హీరాలాల్ పడక గదిలోకి వెళ్లాడు. అప్పుడాయనకి ఓ భయంకర దృశ్యం కనిపించింది. పుర్రెకి కళ్ళు, తలమీద ఏదో తగలడం వల్ల హీరాలాల్కి స్పృహపోయింది. ఆయనకి స్పృహవచ్చి చూస్తే కొడుకు మంచం మీద లేడు. ఇల్లంతా వెతికారుగాని ఇంట్లో ఎక్కడా లేడు. ఉన్నాయి. మూసిన తలుపులు మూసే ఉన్నాయి. వీధి గుమ్మానికి లోపల వేసిన తాళం, తలుపులకి అడ్డంగా బిగించిన ఇనప బడ్డీ అలాగే. హీరాలాల్ కుమారుడు శోభన్ ఏమయ్యాడు? దెయ్యం ఎత్తుకుపోయిందా? దెయ్యం కాక మనిషే అయితే మూసిన తలుపులు మూసి ఉండగా పిల్లవాణ్ణి ఎలా ఎత్తుకుపోయాడు? డిటెక్టివ్ యుగంధర్, పోలీస్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు ఈ ప్రశ్నలకి జవాబు చెబుతారా? రాజు పత్రిక చదివి మడిచి, ఈ పత్రికల వాళ్లకి ఎవరు చెప్పారో? అన్నాడు. అవును, ఈ వార్త పత్రికల వాళ్లకి ఎలా తెలిసిందో కనుక్కోవాలి అంటూ యుగంధర్ టెలిఫోన్లో 5 నిమిషాలు మాట్లాడి, నిన్నరాత్రి 3 గంటలకి ఎవరో టెలిఫోన్ చేసి చెప్పారట రామానుజం భార్య విషయానికి, హీరాలాల్ కొడుకు విషయానికి. వెంటనే ఒకర్ని రామానుజం ఇంటికి, ఇంకొకర్ని హీరాలాల్ ఇంటికి పంపించారంట చెప్పాడు యుగంధర్. అంటే ఈ వార్త బయట పెట్టడానికి ఎవరో ప్రయత్నించారన్నమాట అన్నాడు రాజు. అట్లాగే అనుకోవాలి. వీళ్ళిద్దర్నీ దెయ్యం ఎత్తుకుపోయిందని అందరికీ తెలియడంతో ఆ మనిషికి ఏమిటి లాభం? దెయ్యం టెలిఫోన్ చేసి ఆ పత్రిక సంపాదకుడికి చెప్పిందని నేను నమ్మను అన్నాడు యుగంధర్. అసలు రామానుజం భార్య ఎల్ఎస్సి, హీరాలాల్ కొడుకు శోభన్ని ఎత్తుకుపోవడంలో ఉద్దేశం ఏమిటి? వారం రోజులైంది. ఎలై సదృశ్యమై ఏదో కారణం ఉండి ఎత్తుకుపోతే ఈపాటికి బయటపడాలి కదా అన్నాడు రాజు. ఇప్పటివరకు నాలో ఒక మూల అనుమానం ఉంటూనే ఉంది. ఒకవేళ దెయ్యమేనేమో అని. ఇప్పుడా అనుమానం పోయింది. ఈ క్షణం నుంచే ఎల్ఐసి, శోభన్ని ఎత్తుకుపోయింది మనిషే అయి ఉండాలనే కార్యక్రమంలోకి దిగుదాం అన్నాడు యుగంధర్. రాజు మొహం వికసించింది. చెప్పండి కార్యక్రమం ఏమిటో? ఏం చేద్దాం అడిగాడు. నువ్వు చెయ్యవలసింది చెప్పుతాను విను. ముందు లాబ్లోకి వెళ్ళి నువ్వు ఒకటి తయారు చెయ్యాలి. ఏమిటిది? డ్యాష్ అంటే మాస్క్. పూర్తిగా తెల్లగా, కాస్త గట్టిగా ఉండే పాలిథిన్తో తయారు చెయ్యి. మొహానికి ముసుగులాటిది ఉండకూడదు. రవ్వంత పసుపు రంగులో ఉండాలి. అలాటి పుర్రె తయారు చెయ్యాలి. కళ్ళు ఉండే చోట కాస్త పెద్ద కంతలు పెట్టు. తలమీద నుంచి తొడుక్కుంటే తలని, జుట్టుని పూర్తిగా కప్పివేసేటట్లు, మొహాన్ని మూసివేసేటట్లు ఉండాలి చెప్పాడు యుగంధర్. అర్థమైంది. వెంటనే తయారు చేస్తాను అని రాజు వెళ్ళిపోయాడు. మేజర్ రమాకాంత్ కారు వీధి చివర ఆపి 2 సార్లు మోగించాడు హారన్. రియర్ వ్యూ అద్దం సరిచేసుకుని అందులోంచి చూస్తున్నాడు. పావుగంట దాటింది. ఎంతకీ రాలేదు మాలిని. ఇంటి ముందునుంచి వస్తున్నప్పుడు చూశాడు మాలిని తనని కిటికీలోంచి చూడడము. చిన్న నవ్వు కూడా నవ్వింది. తను మళ్లీ వెనక్కి వెళ్లి చూడకూడదు. 5 నిమిషాలు 10 నిమిషాలు గడిచిపోయాయి. మేజర్ రమాకాంత్ కారు స్టార్టు చేశాడు. వెనకనించి మాలిని రావడం అద్దంలో కనిపించింది. కారు ఆపి ఇంజన్ ఆఫ్ చెయ్యకుండా కాచుకున్నాడు. సారీ, ఆలస్యం అయినందుకు అన్నది మాలిని. ఎందుకు ఆలస్యం అయింది అడిగాడు. ఇవేళ నాన్నగారు, అమ్మగారు ఎక్కువ గొడవ చేశారు. ఇంట్లోంచి కదలడానికి వీల్లేదన్నారు. అయితే ఎట్లా వచ్చావు? నేను వెళ్ళి తీర్తానన్నాను. వెళితే మళ్ళీ ఆ ఇంటి గుమ్మం తొక్కకూడదన్నారు. చమీ వాళ్లకి నేనంటే ఎందుకు గిట్టదు? నేనేం తప్పు చేశాను? నిజం చెప్పమంటావా? రమాకాంత్ చిన్న నవ్వు నవ్వి, నువ్వు నాతో ఎప్పుడూ నిజమే చెప్పాలి అన్నాడు. నువ్వు 4 రోజులు నాతో సరదాగా తిరిగి వెళ్ళిపోతావని, నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం నీకు లేదని వాళ్ల అభిప్రాయం అన్నది మాలిని. రమాకాంత్ ఒకసారి మాలినిని చూసి కారు ఎక్కించుకుని మళ్లీ వీధివైపు చూస్తూ కారు డ్రైవ్ చేస్తున్నాడు. 20 ఏళ్లు ఉంటాయి మాలినికి. ఆకర్షణీయమైన విగ్రహం, మంచి రంగు, చిలిపిగా నవ్వే కళ్ళు, నొక్కుల జుట్టు, అందమైన పళ్లవరస, నిండు పెదిమలు. ఏ చదివింది, ఉద్యోగం చేస్తోంది, నెలకి 300 సంపాదిస్తోంది. చూస్తూ మాట్లాడవేం? మౌనం ఎందుకు? నువ్వు అడిగావు కనుక మా వాళ్ల విషయానికి చెప్పాను అన్నది. అయితే నీకటువంటి ఆలోచనలేదా అడిగాడు నవ్వుతూ. నేను అంతవరకు ఆలోచించలేదు. ఏమో నువ్వు నన్ను పెళ్లి చేసుకోవనే అధైర్యం వల్ల కావచ్చు అన్నది రెప్పవాల్చకుండా అతన్ని. 30 ఏళ్లవాడు, సన్నగా, పొడుగ్గా ఉన్నాడు. చురుకైన మొహం, తెలివి కనిపిస్తాయి అతని నడకలో, అతని మాటల్లో. అతను మేజర్. అతనికి జీతం ఎంతో ఆమెకి తెలియదు. ఆమె అడగనులేదు. పెద్ద జీతమే ఉండాలనుకున్నది. అతనంటే తనకి ప్రాణం. అతనంటే తనకి పిచ్చి. తన మీద అతనికి అంత ఇష్టమూ ప్రేమా ఉన్నాయా? ఎందుకుంటాయి? తను సామాన్యురాలు, గొప్ప అందమైనది కాదు. తన తండ్రికి పెద్ద హోదా, డబ్బూ లేవు. అతనేం మాట్లాడలేదు.
కారు డ్రైవ్ చేస్తున్నాడు. అతను మాట్లాడకపోయేసరికి మాలినికి ఏం మాట్లాడాలో తోచక మౌనంగా ఉండిపోయింది. గిండి రేస్ కోర్స్ వెనక ఉన్న వేలచ్చేరి రోడ్లోకి కారు తిప్పాడు అతను. ఎక్కడికి? అడిగింది. ఏమో, నాకే తెలియదు అన్నాడు. సినిమాకి వెళదాం అన్నావు, టిక్కెట్లు కొన్నాను. సినిమా చూడాలని లేదు. నీకు అభ్యంతరమా? బలవంతంగా నవ్వు తెచ్చిపెట్టుకున్నది. నీ ఇష్టం, ఎక్కడికైనా సరే అని వెనక్కి జారగిలబడింది. 4 మైళ్ళు వెళ్లి రోక్కి పక్కగా కారు ఆపాడు. చీకటి పడుతోంది. ఆ రోడ్ మీద ఎప్పుడో ఒక లారీ వెళుతుంది. ఎప్పుడైనా ఓ మనిషి వెళతాడు. దిగుదామా? అడిగాడు. కారు దిగి రోడ్ పక్కన కొంచెం దూరం నడిచారు. ఇక్కడ కూర్చుందామా? అడిగాడు. అని కూర్చున్నది. దూరంగా కూర్చున్నావేం? అడిగాడతను. దగ్గరికి రా అన్నది. అతను దగ్గరికి జరిగాడు. ఆమె 2 భుజాలూ పట్టుకుని ఒళ్ళోకి లాక్కున్నాడు. లాక్కుని ఆమె మొహాన్ని తన పెదిమలతో తడిచేశాడు. ఆవేశంతో, ఆయాసంతో ఆమె రొప్పుతోంది. మాలిని, కాంత్, అడగవేం? ఏమిటి? పెళ్ళి చేసుకున్నా, చేసుకోకపోయినా నీ ప్రేమ కావాలి నాకు అన్నది అతని మెడ చుట్టూ చేతులు వేసి, మీదికి లాక్కుంటూ. గాలివీస్తోందా? రోడ్ మీద లారీలు వెళుతున్నాయా? చందమామ ఆకాశంలోకి వచ్చాడా? ఇవేమీ తెలియవు వాళ్లకి. బయట ప్రపంచం పూర్తిగా మరిచిపోయారు. పెదిమల అంచుల్లో, పెదిమల వెనుక ఉండే తడిలో, ఒంటి మెత్తదనంలో, ఆ మెత్తదనంలో ఉండే గట్టితనాన్ని, ఒంపుల మీద ఉండే గరగరలో, ప్రపంచాన్ని, ఈ ప్రపంచాన్నే మర్చిపోయారు. ఆ చీకట్లో ఉన్న కాంతిని, ఆ కాంతిలో ఉన్న రంగులని అనుభవిస్తున్నారు. పెదిమలు మండిపోతున్నాయి. శరీరాలు అలసిపోయాయి. టైం ఎంత అయిందో తెలుసా? అడిగాడు. ఎంత అయిందేమిటి? 1 గంట అంటున్నాడు. అంటూ చూశాడు పక్కన ఎవరో కదలడం. చటుక్కున తల తిప్పి అటు చూశాడు. చీకటి అయినా పుర్రెకి కళ్ళున్నాయి. చీకట్లోనే కనిపించింది స్పష్టంగా. అది పుర్రె ఆకారం కనిపించలేదు కాని ఆ పుర్రె మనిషి ఎత్తున ఉంది. ఎవరు నువ్వు? అంటూ లేచాడు మేజర్ రమాకాంత్. మాలిని కూడా అప్పుడు అటు చూసింది. చూడగానే కెవ్వున కేకపెట్టింది. మేజర్ రమాకాంత్కి భయం అంటే ఏమిటో తెలియదు. అతనికి దెయ్యాలన్నా, భూతాలన్నా అసలు నమ్మకం లేదు. ఈ పుర్రె ఎలా వచ్చింది? ఎలా కదులుతోంది? పుర్రెకి కళ్ళేమిటి? ఆ ఆలోచనలేదు అతనికి. పట్టుకోవాలి అన్న ఆలోచన ఒకటే. ఒక్క గంతున లేచాడు. పుర్రె కదిలినట్లయింది. వెళ్ళిపోతున్న ఆ పుర్రెని వెంటాడాడు. తనకి ప్రమాదమేమో. మాలినిని ఒంటిగా వదిలి వచ్చానే. తనకి తెలియని నిర్జన ప్రదేశమే. అర్ధరాత్రే. ఇటువంటి ఆలోచనలేవీ రాలేదు అతనికి. పరిగెత్తుతున్నాడు. తనకన్నా వేగంగా పరిగెత్తుతున్నదా పుర్రె. ఉన్నట్లుండి ఆ పుర్రె మాయమైంది. కనిపించడం లేదు. ఎటు వెళ్ళింది? ఏమైంది? రమాకాంత్ ఆగిపోయాడు. సరిగా ఆ సమయానికి మాలిని కెవ్వున కేకపెట్టింది. మాలిని, వస్తున్నాను అంటూ ఆమె కూర్చున్న వేపు పరిగెత్తాడు రమాకాంత్. పరిగెత్తుతుండగా తలమీద ఏదో తగిలింది. ముందుకి పడ్డాడు. మరిన్ని ఇలాంటి నవలల కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీకు సలహాలు, సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి.